హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఏపీపీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీ చాలా స్పీడ్‌గా తన యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంది. ఆ సందర్భంలోనే ఈ యొక్క మిగిలిన నోటిఫికేషన్స్ యొక్క డేట్స్‌ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఏ యొక్క ఎగ్జామ్స్ యొక్క డేట్స్ అనౌన్స్ చేశారో ఒకసారి చూసినట్టయితే ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ ఉన్నారు కదా! ఆ నోటిఫికేషన్‌కి సంబంధించినవి, తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్స్‌కి సంబంధించింది, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్‌కి సంబంధించింది, టీటీడీ అండర్‌లో పనిచేసే జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజ్‌కి సంబంధించి పోస్ట్స్ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వెబ్ నోట్ కింద ఎప్పటి నుండి అప్పటిదాకా ఎగ్జామ్స్ జరుగుతాయి అని చూసినట్టయితే జూన్ 16th 2025 నుండి జూన్ 26, 2025 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎక్సెప్ట్ 20వ తారీఖు, 22వ తారీఖు తప్ప మిగిలిన అన్ని రోజులు ఎగ్జామ్ జరుగుతాయి అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ రోజు ఏ ఎగ్జామ్ జరుగుతుందో ఒకసారి చూసినట్టయితే ఈ యొక్క 16th జూన్ 2025న మార్నింగ్ సెక్షన్‌కి వచ్చేసరికి డిఎల్‌కి సంబంధించి పొలిటికల్ సైన్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్‌కి సంబంధించి ఫిజిక్స్ ఎగ్జాము, తర్వాత జూనియర్ లెక్చరర్‌కి సంబంధించి ఒరియా, కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీసెస్ సంబంధించి పాలిటెక్నిక్ లెక్చరర్స్‌కి సంబంధించిన ఎగ్జాము, తర్వాత కెమిస్ట్రీకి సంబంధించి పాలిటెక్నిక్ లెక్చరర్స్‌కి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఈ యొక్క 16th జూన్ 2025 జరగడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్‌నూన్ వచ్చేసరికి డిగ్రీ లెక్చరర్‌కి సంబంధించి కంప్యూటర్ అప్లికేషన్‌కి సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది. కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించి ఎగ్జామ్ జరుగుతుంది. టీటీడీకి సంబంధించి డిగ్రీ లెక్చరర్‌కి సంబంధించి హోమ్ సైన్సెస్ విభాగంలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. తర్వాత టీటీడీకి సంబంధించి సాంస్క్రిట్లో సంబంధించిన లెక్చరర్‌కి సంబంధించిన ఎగ్జామ్ అనేది అక్కడ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత గార్మెంట్ టెక్నాలజీలో పాలిటెక్నిక్ లెక్చరర్‌కి సంబంధించి ఎగ్జాము, జియాలజీలో పాలిటెక్నిక్ లెక్చరర్‌కి సంబంధించి ఎగ్జామ్ అనేది 16th డేట్ మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్‌నూన్ సెక్షన్ అని చెప్పేసి ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. 17థ్‌కి వచ్చేసరికి మార్నింగ్ సెక్షన్ వచ్చేసరికి కంప్యూటర్ ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ లెక్చరర్‌కి సంబంధించి ఎగ్జామ్ జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ సంబంధించి డిగ్రీ లెక్చరర్‌కి సంబంధించి ఎగ్జామ్ అనేది టీటీడీలో జరుగుతుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన టీటీడీకి సంబంధించి డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ జరుగుతుంది. అదేవిధంగా బయోమెడికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్ అనేది జరగడం అనేది జరుగుతుంది. తర్వాత సివిల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి ఏపీపీఎస్సీ పాలిటెక్నిక్ లెక్చరర్‌కి సంబంధించిన ఎగ్జామ్ అనేది 17th మార్నింగ్ సెక్షన్ జరుగుతుంది. 17 ఆఫ్టర్‌నూన్ సెక్షన్ వచ్చేసరికి బయోటెక్నాలజీ ఏపీపీఎస్సీకి సంబంధించి డిగ్రీ లెక్చరర్‌లో బయోటెక్నాలజీకి సంబంధించి ఎగ్జామ్ జరుగుతుంది. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌కి సంబంధించి పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్ అనేది జరగడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌కి సంబంధించి పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్ జరుగుతుంది. అదేవిధంగా ఇన్స్ట్రుమెంటల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్ అనేది 17th ఆఫ్టర్‌నూన్ జరగడం జరుగుతుంది. 18th ఎగ్జామ్ అనేది మార్నింగ్ సెషన్ ఎవరికి జరుగుతుందంటే డిగ్రీ లెక్చరర్‌కి సంబంధించి, జూనియర్ లెక్చరర్‌కి సంబంధించి, టీటీడీకి సంబంధించి డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్‌కి సంబంధించి కెమిస్ట్రీ ఎగ్జామ్. కెమిస్ట్రీ ఎక్కువ మంది రాస్తారు కాబట్టి మార్నింగ్ సెక్షన్‌కి సంబంధించి ఒక సెక్షన్ అంతా దానికి ఇవ్వడం అనేది జరిగింది. ఆఫ్టర్‌నూన్ సెక్షన్ వచ్చేసరికి ఈ యొక్క డిఎల్, జిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్‌కి సంబంధించింది, టీటీడీకి సంబంధించిన డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ ఇవన్నీ కూడా ఆఫ్టర్‌నూన్ ఇంగ్లీష్ ఎగ్జామ్‌కి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు వచ్చేసి జూన్ 18 సంబంధించి. తర్వాత ఆటోమొబైల్ ఇంజినీరింగ్ సంబంధించి పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ సంబంధించి పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత 19th వచ్చేసరికి మార్నింగ్ సెక్షన్ వచ్చేసరికి జిఎస్ఎంఏకి సంబంధించి జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఏపీపీఎస్సీకి సంబంధించి డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ మార్నింగ్ సెక్షన్ జరుగుతుంది. ఆఫ్టర్‌నూన్‌కి సంబంధించినంత వరకు పాలిటెక్నిక్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్‌కి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఆఫ్టర్‌నూన్ జరుగుతుంది. జూన్ 19కి సంబంధించి. ఈ విధంగా 16, 17, 18, 19 అనేది దాని యొక్క షెడ్యూల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే 23కి సంబంధించి 23rd మార్నింగ్ సెక్షన్ వచ్చేసరికి బాటనీ సబ్జెక్ట్‌కి సంబంధించి డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, టీటీడీకి సంబంధించి డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ అనేది మార్నింగ్ సెక్షన్‌లో జరుగుతుంది. తర్వాత పాపులేషన్ స్టడీస్‌కి సంబంధించి డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ కూడా మార్నింగే జరుగుతుంది. మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇంజినీరింగ్ ఎవరైతే రాస్తారో ఆ పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్ కూడా మార్నింగ్ సెక్షనే ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఆఫ్టర్‌నూన్ సెక్షన్ వచ్చేసరికి హిస్టరీకి సంబంధించి ఏపీపీఎస్సీ డిఎల్‌కి సంబంధించిన ఎగ్జాము, జూనియర్ లెక్చరర్‌కి సంబంధించిన ఎగ్జాము, టీటీడీకి సంబంధించి డిఎల్, జిఎల్ ఎగ్జామ్ కూడా ఆఫ్టర్‌నూన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సాంస్క్రిట్‌కి సంబంధించి ఏపీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఎగ్జాము, టీటీడీకి సంబంధించి డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్స్ అనేవి ఆఫ్టర్‌నూన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టెక్స్ట్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్ కూడా ఆఫ్టర్‌నూన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 23వ తారీఖు షెడ్యూల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత జూన్ 24కి సంబంధించి తెలుగు సబ్జెక్ట్‌లో డిఎల్, జేఎల్, టీటీడీకి సంబంధించి డిఎల్, జేఎల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజిక్స్‌కి సంబంధించి జేఎల్,
టీటీడీకి సంబంధించి డిఎల్ జేఎల్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మార్నింగ్ సెక్షన్లోనే. తర్వాత ఆఫ్టర్నూన్ సెక్షన్కి వచ్చేసరికి కామర్స్ సంబంధించి డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్, టీటీడీకి సంబంధించి డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్, టీటీడీకి సంబంధించి జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ కూడా ఆఫ్టర్నూన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డైరీ సైన్సెస్ సంబంధించి టీటీడీలో డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేద్దామని చెప్పారో అది 24th June 2025 ఆఫ్టర్నూన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి 25th షెడ్యూల్కి వచ్చేసరికి సివిక్స్లో జేఎల్ టీటీడీకి సంబంధించి జేఎల్ ఎగ్జామ్ అనేది మార్నింగ్ సెక్షన్, స్టాటిస్టిక్స్ సంబంధించి డిగ్రీ లెక్చర్ ఎగ్జామ్ మార్నింగ్ సెక్షన్, మ్యాథమెటిక్స్ సంబంధించి పాలిటెక్నిక్ లెక్చర్ ఎగ్జామ్ కూడా మార్నింగ్ సెక్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారంటే హిందీ లాంగ్వేజ్ సంబంధించి డిఎల్ ఎగ్జామ్, జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మైనింగ్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి పాలిటెక్నిక్ లెక్చర్ ఎగ్జామ్, ఫార్మసీకి సంబంధించి పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి పాలిటెక్నిక్ లెక్చర్ ఎగ్జామ్ కూడా ఆఫ్టర్నూన్ అనేది వాటికి స్లాట్స్ అనేది కేటాయించడం జరిగింది. లాస్ట్గా 26 June 2025 ఏ ఎగ్జామ్ జరుగుతుంది ఎకనామిక్స్ సంబంధించి లాస్ట్గా ఎకనామిక్స్ని పెట్టడం జరిగింది. డిఎల్ ఎగ్జామ్, ఏపీఎస్సీ జూనియర్ లెక్చర్ ఎగ్జామ్ మార్నింగ్ సెక్షన్ జరుగుతుంది. అదేవిధంగా మైక్రోబయాలజీ సంబంధించి డిగ్రీ లెక్చర్ ఎగ్జామ్ కూడా మార్నింగే జరుగుతుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్లో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, టీటీడీకి సంబంధించి జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ అనేది మార్నింగ్ సెక్షన్లో ఇవ్వడం అనేది జరిగింది స్లాట్స్. తర్వాత జువాలజీకి సంబంధించి డిఎల్, జేఎల్, టీటీడీకి సంబంధించి డిఎల్, జేఎల్ ఎగ్జామ్స్ అనేవి ఈ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా స్లాట్స్ అనేవి మనకి 16, 17, 18, 19, 23, 24, 25, 26 June 2025 ఈ యొక్క షెడ్యూల్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్స్ చాలా పకడ్బందీగా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పటిదాకా ఈ యొక్క ఎగ్జామ్స్ కంప్లీట్ అయితే ఇప్పటిదాకా ఏపీపీఎస్సీ ఇచ్చిన అన్ని నోటిఫికేషన్ కంప్లీట్ అయినట్టే. ఇది అయిన తర్వాత మనకు జాబ్ క్యాలెండర్ మీద ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ముందుగా ఈ యొక్క ఎగ్జామ్స్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని ఫాస్ట్ అప్ చేస్తే ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయగలరు. ఎవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయగలరు. ఇప్పటిదాకా చూసారంటే మీకు ఎంతో కొంత వీడియో నచ్చే ఉండొచ్చు. నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి.